అలసట తీర్చుకొనుడి, ఇక చాలును. గంట అయిపోయింది నా సినిమా అయిపోయింది. హైదరాబాద్లో కొడుకుంటాడు, లేకపోతే దుబాయ్లోనో ఎక్కడో కొడుకుంటాడు. వాళ్ళ తల్లిదండ్రులకి బాగాలేదు. రేపు వస్తాను, ఎల్లుండి వస్తాను, రేపు వస్తాను అని చెప్తారు. వచ్చే టైం ఉందని చెప్తారు. తల్లి ఆరోగ్యం ఇంకా క్షీణించకుండా ఎదురు చూస్తుంటుంది. ఏమని? వస్తారు. ఆయన ఏమంటాడు? పాస్టర్ గారు లాంటి వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసినప్పుడు ఇదిగో వచ్చేస్తున్నాను. రాని గడియ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ పాస్టర్ గారు ఫోన్ చేస్తారు. ఎప్పుడు వస్తావా? వస్తాను. ఎప్పుడు వస్తావు? హాస్పిటల్లో పెట్టాం. వస్తానండి. ఎప్పుడు వస్తావు? డాక్టర్ గారు 1-2 గంటలు అన్నారు. వస్తానండి. డాక్టర్ గారి దగ్గర నుంచి ఓ మాట వచ్చింది. అప్పుడు పాస్టర్ గారి దగ్గర నుంచి ఫోన్ వెళ్ళదు, అక్కడి నుంచి ఫోన్ వస్తుంది. ఏమనంటే, వచ్చేస్తున్నాను, లేట్గా రా, పర్లేదమ్మా, చచ్చిపోయింది. అదే మాట ఇక్కడ యేసుక్రీస్తు చెప్పు. మీరు ఇప్పుడు వెళ్ళి శుభ్రంగా పడుకోండి. నేను ఉండమన్నప్పుడు లేరు, నా టైము అయిపోయింది. మీ అలసట తీర్చుకోండి, నా టైం లేదు, ఆ గడియ వచ్చి ఉన్నది చెప్తున్నాడు. ఆయన ప్రకటిస్తున్నాడు. ఏమన్నా తెలుసా? నేను చచ్చిపోతున్నాను, ఇదిగో నా టైము అయిపోయింది. మై టైమ్ ఈజ్ ఓవర్ విత్ యూ. శిష్యులతో గడిపే టైం అయిపోయింది. గెత్సెమనే తోటలోకి వచ్చే టైం అయిపోయింది. మీతో నేను ప్రేమగా మాట్లాడే టైం అయిపోయింది. మిమ్మల్ని ఒరే పడుకోకుండా ప్రార్థన చేయండి అని చెప్పే టైము అయిపోయింది. లేదు నాకు టైం, ఇంక మీతో మాట్లాడే టైము. అందుకే చెప్తున్నాను, యేసయ్య నీ దగ్గర ఉన్నప్పుడే, యేసుక్రీస్తు నీ దగ్గర ఉన్నప్పుడే, నువ్వు నీతిమంతుడుగా యథార్థుడుగా ఉన్నప్పుడు యేసయ్య నీ దగ్గర ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు బద్ధకాలు విడనాడుతావో అప్పుడు యేసయ్య నీ దగ్గర ఉంటాడు. ఎప్పుడైతే ఏకాగ్రతగా నువ్వు ఆయన ప్రార్థన చేస్తావో ఆయన నీ దగ్గర ఉంటాడు. ఎప్పుడైతే దేవునికి వ్యతిరేక కార్యాలు నీ దగ్గర వచ్చిందో ఆయన గడియ పూర్తయిపోయి ఆయన ఏం చేస్తాడు? నా టైము అయిపోయిందని చెప్తాడు.